జై తెలంగాణ. ఈరోజు బడ్జెట్ చూస్తే కోట్స్ ఎక్కువ ఫ్యాక్ట్స్ తక్కువ అన్నట్టుగా ఉన్నది బడ్జెట్. అట్లానే ప్రవచనాలు ఎక్కువ పైసలు తక్కువ అన్నట్టు ఉన్నది. చెప్పినవే చెప్పడము, మహనీయుల మాటలు చెప్పడం తప్పితే అందులో ఒక్క మాట కూడా నిజం లేకపోవడం దారుణం. ప్రత్యేకించి ఇది బడ్జెట్ బుక్ ప్రభుత్వం ఇచ్చింది, మేము ఇచ్చింది కాదు. ఈ సంవత్సరంలో ప్రభుత్వం పే చేసినటువంటి అప్పుల వివరాలను ఈ రెండిట్లో కూడా వాళ్ళు చెప్పినారు. ఈ రెండు కూడా కలిపి కూడితే 30,000 కోట్లే ఈ ప్రభుత్వం అప్పుకు కట్టాల్సిన అసలు మిత్తి కలిపి ఈ సంవత్సరం ప్రభుత్వం కట్టింది 30,000 కోట్లు. కానీ ముఖ్యమంత్రి గారు సభలో నిలబడి మొత్తం 1,40,000 కోట్లు అప్పులకే కట్టినాం, ఇంకా అభివృద్ధి చేయడానికి ఏమాత్రం కూడా మా దగ్గర లేదని చెప్పింది. మరి వాళ్ళ బడ్జెట్ బుక్ లోనే ఈ సంవత్సరం కట్టింది 30,000 అని చెప్పింది. సో ఇది ఒక అబద్ధం అన్నటువంటిది స్పష్టంగా తెలిసిపోయింది. ఇంకొక అంశం ఇదే బుక్ లో ఒక మాట పదే పదే చెప్పింది ఏంటంటే కేసీఆర్ గారు బాగా అప్పులు చేసిండ్రు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండ్రని చెప్పారు. అవి అబద్ధం అని చెప్పి మేము పదే పదే నిరూపిస్తున్నాం. మళ్ళీ ఇది ఈ రోజు ఇచ్చినటువంటి ఈ పుస్తకం ఇందులో వాళ్ళే నిరూపించుకుంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి అప్పు 4,37,000 కోట్లని మరి ప్రభుత్వమే ఇచ్చింది. కానీ కేసీఆర్ గారిని పట్టుకొని 7.5 లక్షల కోట్లు అప్పు చేసిరు, మీరు 2 లక్షల కోట్లు అప్పు చేసిరు అని చెప్పి పదే పదే చెప్తుంటారు. ఇక ఈ 4 లక్షల గమ్మత్ ఏంటంటే ఈ 4,37,000 కోట్ల డబ్బులో ఈ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి 1,58,000 కోట్లు ఆయన ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో ఒప్పుకున్నటువంటి అమౌంట్ కూడా ఇందులో యాడ్ అయి ఉన్నది. అంటే కేసీఆర్ గారు చేసినటువంటి అప్పు మీద వాళ్ళు తప్పుడు ప్రచారం చేసిందన్న విషయాన్ని ప్రభుత్వము మరి ఈ 2 పుస్తకాలలో కూడా ఈ బడ్జెట్ లో రాసి ఇవ్వడం అన్నటువంటిది వాళ్ళ అసత్యాలను ఎండగట్టేటట్టుగా ఉన్నది. ఈ విషయం ప్రజలు గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం.